హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉన్న లాస్ట్ గ్రూప్ అరేంజ్ గ్రూప్, ఈ యొక్క గ్రూప్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందనేది ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. చిన్న గమనిక, మన ఛానల్ తరపున టెలిగ్రామ్లో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసాం. ఈ ఛానల్లో మన యొక్క ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్కి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ని, అప్లికేషన్స్ని ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఎవరైనా సరే ఈ యొక్క ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు జాయిన్ కావచ్చు. అలాగే ప్రీవియస్గా చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా, వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు వాటిని కూడా చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనం టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటంటే మనం ఎంఎస్ వర్డ్లో అరేంజ్ గ్రూప్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉన్నటువంటి లాస్ట్ గ్రూప్ ఇది. ఈ యొక్క గ్రూప్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. Run dialog. Open colon end desktop list. Zoom 9 of 13. Pane. Word. Home grouping. New grouping. List. Blank document. Enter. Microsoft Word document. Edit multi-line. Page 1 section 1 blank. Restore R1 of 7. Edit document 1 dash Word. Document 1 dash Word. Microsoft Word document. Home. Line feed. CTRL plus home. Blank. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేశాను, దీనిని మ్యాక్సిమైజ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం పేజ్ లేఅవుట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేసి మనం పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉన్న లాస్ట్ గ్రూప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ పేజ్ లేఅవుట్కి షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ పి. ఇక్కడ ఆల్ట్ పి నేను ప్రెస్ చేస్తున్నాను. Ribbon tabs tab control expanded. Layout tab selected alt. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Layout grouping. Page setup group. ఇప్పుడు నేను ట్యాబ్ కీతో మూవ్ అవుతున్నాను. Tab orient tab size tab column tab breaks collapse tab line number tab hyphen tab pay tab tab and then right edit tab spacing before a tab spacing after edit alt p tab layout grouping paragraph tab arrange grouping position unavailable collapse alt p po. చూడండి, అరేంజ్ గ్రూపింగ్, దీనికి ఈ యొక్క అరేంజ్ గ్రూప్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది నేను చెప్తాను. కానీ మనకిది యాక్సెసిబుల్గా లేదు. ఓకే, ఇది ఎవరైతే మౌస్ యూజ్ చేస్తారో వారికి మాత్రమే ఇది యాక్సెసిబుల్గా ఉంటుంది. కానీ మనం కీబోర్డ్ ద్వారా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది అంత యాక్సెస్గా ఉండదు. ఓకే, ఇది మీకు ముందుగానే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అరేంజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అనేవి మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది ఇక్కడ మీకు తెలియజేస్తాను నేను. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే పొజిషన్. ఈ యొక్క పొజిషన్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందంటే దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ PPO. ఓకే, ఒకసారి చూడండి. NVDA plus tab position menu item unavailable focused collapsed alt PPO. చూడండి, పొజిషన్ అనేది దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ PPO. ఓకే, ఇది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందంటే మనం ఇప్పుడు డాక్యుమెంట్ ఏదైనా ఒక టెక్స్ట్ని టైప్ చేస్తాం, అలాగే ఒక ఇమేజ్ని కూడా ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఇమేజ్ అనేది మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో మన యొక్క ప్రీవియస్ వీడియోస్లో ఉంటే ఒకసారి చూడండి. ఓకే, మనం ఇది టెక్స్ట్ని టైప్ చేసి ఇమేజ్ని కూడా ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ యొక్క పొజిషన్ అనే ఈ యొక్క ఆప్షన్ మనం తీసుకుని ఈ యొక్క పొజిషన్ అంటే ఆ యొక్క ఇమేజ్ని ఆ యొక్క టెక్స్ట్కి లెఫ్ట్ సైడ్లో మనం మూవ్ చేయాలా, లేదంటే రైట్ సైడ్లో మూవ్ చేయాలా అనేది ఒక పొజిషన్ ద్వారా మనం ఈ యొక్క పొజిషన్ అనే ఆప్షన్ ద్వారా మనం దాన్ని ఒక పొజిషన్లో సెట్ చేస్తామన్నమాట. ఆ యొక్క ఇమేజ్ని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఈ విధంగా ఈ యొక్క పొజిషన్ అనే ఆప్షన్ మనకి వర్క్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇవి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది నేను చెప్పగలను, అంతేగాని ఎందుకంటే మనం కీబోర్డ్ ద్వారా యూజ్ చేస్తే ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి యాక్సెసిబుల్గా లేదు. ఓకే, మౌస్ ద్వారా అయితే మాత్రం ఇది యాక్సెస్గా ఉంటుంది. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab wrap text unavailable collapsed alt PTW. చూడండి, ఇది ర్యాప్ టెక్స్ట్. ఈ ర్యాప్ టెక్స్ట్ ఏంటంటే మనం ఇమేజ్ని టెక్స్ట్ని కూడా మనం తీసుకుంటాం, డాక్యుమెంట్లో టెక్స్ట్ని టైప్ చేస్తాం, అలాగే ఇమేజ్ని కూడా మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ర్యాప్ టెక్స్ట్లో మనకి ఏమంటే డిఫైన్డ్ నేమ్ అని ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే జస్ట్ ఇక్కడ మనకి ప్రజెంట్ మనం ఒక కీబోర్డ్ ద్వారా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఈ యొక్క ఆప్షన్స్ అనేవి మనకి వర్క్ అవ్వవు. ఓకే, మౌస్ ద్వారా యూజ్ చేస్తే మాత్రం మన మౌస్ అనేది యూజ్ చేస్తే ఇవి మనకి యాక్సెసిబుల్గా ఉంటాయి. ఈ యొక్క ర్యాప్ టెక్స్ట్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఇక్కడ మనకి ఆ టెక్స్ట్ని మనం ఇమేజ్కి బ్యాక్ సైడ్లో పెట్టచ్చు, అలాగే లేదా ఆ టెక్స్ట్ని ఇమేజ్కి ఆ టాప్లో పెట్టచ్చు. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ర్యాప్ టెక్స్ట్ అనేది మనకి వర్క్ అవుతుంది అనమాట. ఓకే, నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab bring forward split button unavailable collapsed alt PF. చూడండి, బ్రింక్ ఫార్వర్డ్ అంటే ఇది బ్రింక్ ఫ్రంట్ అన్నమాట. అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం ముందుకి మూవ్ చేయొచ్చు అన్నమాట. సపోజ్ ఇక్కడ మనకి ఒక డాక్యుమెంట్లో 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 10 ఆబ్జెక్ట్స్లో మనం ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకుని మనం
అదేం చేయాలంటే ఆ 11th ప్లేస్లో పెట్టాలి. అంటే ఆ యొక్క 10th ఆబ్జెక్ట్ తర్వాత 11th ప్లేస్లో ఈ యొక్క సెకండ్ ఆబ్జెక్ట్ అనేది మనం మూవ్ చేయాలి. ఇది ఈ విధంగా మనకి వర్క్ అవుతుంది. ఇది కూడా మనకి కీబోర్డ్ ద్వారా మనకి యూజ్ అవ్వట్లేదు. ఇది ఫుల్లీ మౌస్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. ఇది మనకి ఒక ఆబ్జెక్ట్ని అంటే ఆబ్జెక్ట్ అంటే ఒక షేప్ కానివ్వండి, ఇమేజ్ కానివ్వండి, ఏదైనా ఓకే, దాన్ని మనం మూవ్ చేయడానికి ఇది బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, ఇక్కడ నేను ట్యాప్ క్లిక్ చేస్తాను. Tab. Send backward split button unavailable. Collapsed alt. P. E. చూడండి, సెంట్ బ్యాక్వర్డ్ అంటే ఇది కూడా సేమ్ అదే. అంటే నేను ఇందాకైతే బ్రింగ్ ఫార్వర్డ్ అంటే అదేంటంటే ఒక ఆబ్జెక్ట్ ని ముందుకు తీసుకెళ్తుంది. ఇదేంటంటే సెంట్ బ్యాక్వర్డ్ కదా, ఇదేంటంటే మనం వెనుకకి తీసుకురావచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 10 ఆబ్జెక్ట్స్ లో మనం ఇప్పుడు 9th ఆబ్జెక్ట్ అనేది మనం ఇప్పుడు ఏంటంటే సెకండ్ దగ్గరకు తీసుకురావాలి. అప్పుడు ఇది ఈ యొక్క సెంట్ బ్యాక్వర్డ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నేను ట్యాప్ క్లిక్ చేస్తున్నాను. Tab. Selection pane. Toggle button not pressed. Alt. P. A. P. చూడండి, సెలెక్ట్ పెయిన్ ఇది మనకి పెద్దగా ఏమి యూజ్ అవ్వదు. Space. Pressed toolbar pane. చూడండి, Hide all button. హైడ్, Show all button. షో ఆల్. Hide all. Show all button. ఇదేంటంటే మనకి ఏదైనా సెలెక్షన్ అయింది మనం హైడ్ చేసుకోవచ్చు లేదా షో చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం షోలో పెట్టాలి. Hide all button. Show all button. ఓకే, షో ఆల్ అన్ని కూడా షోలో మనకి రావడం జరుగుతుంది. అంటే అన్ని కూడా మనకు కనిపిస్తాయి. లేదంటే మనం కావాలంటే కనిపించకుండా హైడ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎస్కేప్ ఇస్తున్నాను. Escape. Microsoft Word document edit multi-line page 1 section 1 blank. ఓకే, ఇక్కడ నేను మరొకసారి ఆల్ట్ పి తో పేజ్ లేఅవుట్ తీసుకున్నాను. Ribbon tabs. Tab control expanded. Layout grouping. Arrange grouping. Group unavailable. Shift plus tab. Align collapse. Shift plus tab. Selection pane. Toggle button pressed. Alt. P. A. P. చూడండి, ఇక్కడ మనకి అలైన్ అనేది మనకి షోలో ఉంది. అంటే మనకు అన్ని కూడా మనం ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం షో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Align collapsed. Alt. P. A. చూడండి, అలైన్మెంట్ అంటే మనకి తెలుసు ఆల్రెడీ లెఫ్ట్ రైట్ సెంటర్ మనకి అలైన్మెంట్స్ ఉంటాయి కదా, ఇదే అది. ఒకసారి మనం చూద్దాం ఒకసారి స్పేస్ బార్ తో. Space. Align left unavailable. Alt. P. A. L. Align center unavailable. Align left unavailable. Alt. P. ఏదైనా ఒక టెక్స్ట్ మనం లెఫ్ట్ ఎలిమెంట్ కానీ లేదంటే రైట్ ఎలిమెంట్ కానీ మనం తీసుకోవచ్చు. Align center unavailable. Alt. P. సెంటర్ లో కూడా మనం తీసుకురావచ్చు. Align right unavailable. Alt. P. Right. A. Align top unavailable. Alt. టాప్ మనం ఒక టెక్స్ట్ ని ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మనం టాప్ లో పెట్టుకోవచ్చు. Align middle unavailable. Alt. మిడిల్, ఇది మిడిల్ ఏంటంటే మనం ఇప్పుడు సెంటర్ వేరే మిడిల్ వేరే. ఓకే, సెంటర్ అంటే పర్టికులర్ టెక్స్ట్ మనం సెంటర్ లోకి మనం మూవ్ చేసుకోవచ్చు. మిడిల్ అంటే ఒక పేజ్ ని మనం మిడిల్ లోకి తీసుకురావచ్చు అనమాట. ఓకే, నేను డౌన్ చేస్తున్నాను. Align bottom unavailable. Alt. చూడండి, అలైన్ బాటమ్ మన బాటమ్ లో కూడా కిందకి మనం తీసుకురావచ్చు. Distribute horizontally unavailable. Alt. చూడండి, డిస్ట్రిబ్యూట్ ఇదేంటంటే హారిజాంటల్ గా ఒక టెక్స్ట్ ని ఆ యొక్క డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అంటే అది ఏంటంటే వాటిని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది. ఓకే, Distribute vertically unavailable. Alt. P. చూడండి, A. వర్టికల్ కూడా ఒక టెక్స్ట్ ని ఇది ఏంటంటే ఇది మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. Align to page not checked. Alt. P. A. ఇది పేజ్, ఇది Align to margin checked. Alt. P. మార్జిన్స్ మనం మార్జిన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఇది మనకు ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోస్ లో చూసుంటాం. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ఆప్షన్ అనేది మనకి ఈ యొక్క అరేంజ్ గ్రూప్ లో మనకి వర్క్ అవుతుంది. ఒకసారి ఎస్కేప్ ఇస్తున్నాను. Escape. Layout grouping. Rotate unavailable. Collapsed. Alt. Shift plus tab. Group on shift plus tab. Align collapsed. Alt. P. A. Tab. Group unavailable. Collapsed. Alt. P. A. G. చూడండి, ఇక్కడ మనకి గ్రూప్. ఓకే, ఈ యొక్క గ్రూప్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనం ఒక గ్రూప్ లాగా మనం క్రియేట్ చేయాలంటే ఈ యొక్క గ్రూప్ అనే ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. దీని యొక్క షార్ట్ కట్ చూద్దాం. NVDA plus tab. Group menu item unavailable. Focused. Collapsed. Alt. P. A. G. చూడండి, ఆల్ట్ PAG దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్. ఓకే, ఈ గ్రూప్ అనేది మనకి ఒక పర్టికులర్ 10 ఆబ్జెక్ట్స్ ఉంటే 10 ఆబ్జెక్ట్స్ ని మనం ఒకే గ్రూప్ లోకి మనం సింగిల్ గా తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఓకే, కావాలంటే మనం అన్ని గ్రూప్ కూడా చేసుకోవచ్చు. Shift plus tab. Align collapsed. Alt. P. A. చూడండి, Shift plus tab. Selection pane. Toggle button pressed. Shift plus tab. Send backward split button unavailable. Collapsed. Alt. P. A. E. Tab. Tab. Align tab. Group unavailable. Collapsed. Tab. Rotate unavailable. Collapsed. Alt. P. A. Y. చూడండి, రొటేట్ అంటే పర్టికులర్ గా మనకి ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ కానివ్వండి టెక్స్ట్ కానివ్వండి మనం రొటేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి దానికి సంబంధించిన డిగ్రీస్ మనం ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే డిక్రీజ్ చేయొచ్చు వాటి యొక్క లెవెల్స్ ని. ఓకే, ఒకసారి చూద్దాం స్పేస్ బార్ తో. పెద్దగా మనకి ఇదేమి యూజ్ అవ్వదు, కానీ మనకి ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంతే. Enter. Microsoft Word document edit multi-line page 1 section 1 blank. చూడండి, MS Word డాక్యుమెంట్ లోకి అయితే వచ్చేసింది అక్కడ ఎంటర్ ఇస్తే. ఓకే, ఈ విధంగా ఈ యొక్క అరేంజ్ గ్రూప్ లో మనకి ఈ విధంగా వర్క్ అవుతాయి. మరొకసారి ఇవి మీకు చూపిస్తాను. ఒకసారి ఆల్ట్ P ఇస్తాను. Ribbon tabs. Tab control. Layout grouping. Arrange. Shift plus tab. Bring forward split button. Shift plus tab. Wrap text on shift plus tab. Position unavailable. Collapsed. Alt. P. P. O. చూడండి, పొజిషన్ వచ్చేసి ఆల్ట్
PO. ఓకే, Tab. Wrap text unavailable. Collapsed. Alt. P. TW. చూడండి ర్యాప్ టెక్స్ట్. ఓకే, మనం దీనికి Alt P TW అన్నమాట. దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్. Tab. Bring forward. Split button unavailable. Collapsed. Alt. P. F. చూడండి Alt P AF బ్రింక్ ఫార్వర్డ్. ఓకే, Tab. Send backward. Split button unavailable. Collapsed. Alt. P. E. చూడండి సెంటర్ బ్యాక్వర్డ్స్. దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ Alt P AE అన్నమాట. Tab. Selection pane. Toggle button. Press Alt. P. A. P. చూడండి సెలక్షన్. దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ Alt NVDA plus tab. Selection pane. Toggle button. Focus. Press Alt. P. A. P. చూడండి Alt P AP అన్నమాట. Tab. Align. Collapsed. Alt. P. A. చూడండి అలైన్మెంట్ Alt P A. ఓకే, Tab. Group unavailable. Collapsed. Alt. P. A. G. మనం ఆల్రెడీ గ్రూప్ చూసాం. Alt P AG. Tab. Rotate unavailable. Collapsed. Alt. P. A. Y. చూడండి రొటేట్ వచ్చేసి Alt PY. ఓకే, ఈ విధంగా ఈ యొక్క అరేంజ్ గ్రూప్ అనేది మనకి యూజ్ అవుతుంది అంతే. అంతేగాని మనం కీబోర్డ్ ద్వారా మనం యూజ్ చేయాలంటే ఇవి మనకి పెద్దగా వర్క్ అవ్వవు. ఓకే, ఈ యొక్క గ్రూప్ అనేది అంటే ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఈ గ్రూప్ మాత్రమే మనకి మన యొక్క విజువల్ ఇంపేర్డ్కి పెద్దగా వర్క్ అవ్వదు. అంటే మనం యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మన విజువల్ ఇంపేర్డ్లో కూడా మౌస్ యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి మౌస్ యూజ్ చేసే వాళ్ళకి ఎక్సలెంట్గా ఈ యొక్క ఆప్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. కానీ కీబోర్డ్ యూజ్ చేసే వాళ్ళకి ఇవి పెద్దగా యాక్సెసిబుల్గా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.